రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన తప్పులు, అప్పులను అసెంబ్లీలో ప్రవేశపెడతా అని చెప్తున్నాడు. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్న మాట ప్రకారం శాసనసభలో అప్పులు తప్పుల గురించి ఆయన ప్రవేశపెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమాజం చూస్తుంది. ఒకటికి 10 సార్లు ఇప్పటికే హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, గతంలో జరిగిన శాసనసభ సమావేశాలలో గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. ఈ మధ్య కూడా మళ్ళొక్కసారి అప్పుల విషయంలో తప్పులు మాట్లాడితే ఖచ్చితంగా న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటాం, మేము కోర్టుకు పోతాం అని కూడా చెప్పడం జరిగింది. లెక్కలతో పాటు 4,27,000 కోట్లు 17,000 కోట్లు అని చెప్పినారు. మళ్ళీ ఈ అప్పులు చేసిన దానికి కూడా రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అసలు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చినటువంటి విధానంతో పనిచేసినారు కేసీఆర్ గారు. ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే చేసినటువంటి అప్పుల్లో రైతులకు ఇచ్చినటువంటి ఆ లెక్క కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు అందించినటువంటి డబ్బులు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, గ్రామాలలో వేసినటువంటి రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఒక గ్రామం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి విధానం. ఇలా నాకు తెలిసినంతవరకు నేను గట్టిగా చెప్పగలుగుతా, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని పోలినటువంటి ఒక్క గ్రామాన్ని కూడా వేరే రాష్ట్రంలో చూపించలేరు. ఎందుకంటే ఒక గ్రామం అంటే ఎట్లుండాలి, ఆ గ్రామంలో ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు ఎట్లుండాలనో వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఒక శ్మశాన వాటిక కావచ్చు, ఇంటింటికి మంచినీళ్ళు కావచ్చు, రైతు వేదిక కావచ్చు, అదేవిధంగా మన ఊరు మనబడి కావచ్చు, అనేక విషయాలు అసలు దాన్ని మభ్యపెట్టడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రజలకు ప్రజల కళ్ళతో చూడలేదా, ప్రజలు అనుభవించలేదా? మరి ఈయన తీసుకొచ్చి రేపు శాసనసభలో అప్పులు తప్పులు పెడితే సిగ్గు మానం పోతుంది. పెట్టాలనే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. దానికి సరైనటువంటి ఆన్సర్ దొరుకుతుంది, ప్రజలకు కూడా నిజాలు తెలుస్తాయి. రాష్ట్ర అభివృద్ధి కోసము నేను దీక్షనైనా చేస్తాను అంటున్నాడు. ఇక ఆయన రాష్ట్ర అభివృద్ధిని చేస్తాడు, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇగో ఇంటి లక్ష్మి పందిరే చెప్తుంది భయ్. ఇప్పుడు 15 నెలలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క విషయంలో అయినా క్లారిటీ ఉన్నదా? ఇలా నేను చెప్పుడు కాదు, ప్రజలను అడిగితే చెప్తారు. ఏ విషయంలోనైనా ఒక్క విషయంలో అయినా ఒక విజన్ ఉన్నటువంటి గవర్నమెంట్ నడుపుతున్నారా? ఏదో గుడ్డెద్దు చేయబడ్డట్టు ఏం జరుగుతుందో ఏందో డాంబికాలు తప్ప, ఉట్టి అబద్ధపు మాటలు తప్ప, మొన్న మహిళా సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలు తప్ప ఏముంటుంది అందులో? నేను 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా అభివృద్ధి కోసం అని చెప్తున్నాను. ఇక 99 సార్లు కావచ్చు, ఎన్నిసార్లైనా పోనీ, ఆయన ఢిల్లీ, ఆయన పార్టీ, ఆయన ఇష్టం. కానీ ఇక్కడ ప్రజలకు ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది జవాబు చెప్పాల్సిన అక్కర ఉంది. 99 సార్లు పోయినావు కదా, ఏం తెచ్చినావు? ఈ ప్రత్యేకత ఏంది? నేను ఇన్నిసార్లు పోయినందుకు నేను ఢిల్లీ నుంచి సాధించుకొచ్చినటువంటి విషయం ఇది అని చెప్పగలుగుతావా? అట్లా చెప్పగలిగితే నువ్వు ఎన్నిసార్లన్నా పో. జీతభత్యం తీసుకొని కేసీఆర్ పనిచేస్తలేడు అని అంటున్నాడు. కేసీఆర్ గారు పనిచేస్తలేరు అనేటువంటిది సమాజానికి తెలుసు. ఆనాడు గట్లే అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 ఎకరాలకు నీళ్ళు అందించి ప్రతి మనిషికి సంక్షేమం అందించిన నాడు కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, ఏం చేస్తారని మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఏం చేస్తారు? అలాగే బీఆర్ఎస్ లాగా మేము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని చెప్తున్నాం. ప్రతిపక్షం ఉంటేనే గువ్వలు గుయ్యమంటాయి. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ సమావేశాలలో చూసినాం కదా, తట్టుకోలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వం యొక్క విధానం కానీ, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, నెరవేర్చలేనటువంటి తప్పులు కానీ కోకొల్లలు.